హలో ఆల్! ఐపీఎల్ 2024 సీజన్ చివరి మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి టైటిల్ విజేత ఎవరో అని అందరిలో ఆసక్తి కొనసాగుతోంది. గత 3 సీజన్లలో పెద్దగా రాణించలేకపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకవైపు, గత 2 సీజన్లలో కోల్కతా కూడా పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండిపోయింది. అలాంటి టీంలు ఈసారి ఫైనల్ వరకు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. కానీ 2 టీంలు అద్భుత ప్రదర్శనను కనబరుస్తూ చివరి వరకు నిలబడ్డాయి. ఫైనల్‌కు చేరాయి. ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. బ్యాటింగ్‌తో అదరగొడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అత్యధిక స్కోర్ రికార్డును బద్దలు కొట్టింది. తాము క్రియేట్ చేసిన రికార్డు వారే బ్రేక్ చేశారు కూడా. ఇక మరోవైపు కోల్కతా అన్నిట్లోనూ అద్భుత ప్రదర్శన ఇస్తూ అగ్రస్థానంలో ముందుకు దూసుకెళ్లింది. 10 ఏళ్ల క్రింద చివరిసారి విజేతగా నిలిచిన కోల్కతా మూడోసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంటే, 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్గా నిలవాలని, రెండో ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని హైదరాబాద్ సన్‌రైజర్స్ ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు అన్ని రంగాల్లో బలంగానే కనిపిస్తున్నాయి. దాంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఈ మైదానంలో ఎవరిది పైచేయి అవుతుందో ఆసక్తి కొనసాగుతోంది. ఫైనల్ కోసం హైదరాబాద్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్ 3లో హెడ్, అభిషేక్, త్రిపాఠి ఖాయం. గత 3 మ్యాచ్లుగా భారీ స్కోర్ బాకీ ఉన్న మెడ్ ఫైనల్లో చెలరేగాల్సి ఉంటుంది. ఇక మరోవైపు అభిషేక్ కూడా భారీ షాట్స్ ఆడుతూ అద్భుత ఆరంభాన్ని ఇవ్వాలి. ఇక మరోవైపు వరుసగా 2 మ్యాచుల్లో దూకుడుగాడిన త్రిపాఠి మరోసారి అదే ఫామ్ను కొనసాగిస్తే హైదరాబాద్కు మంచి ఆరంభం లభిస్తుంది. ఎప్పటిలాగానే మిడిల్ ఆర్డర్లో క్లాసెన్ ఉన్నాడు. అతను స్కోర్ బోర్డును మరింత దూకుడుగా తీసుకెళ్తాడు. ఇక మరోవైపు మన ఇండియా బ్యాటర్లు నితీష్ రెడ్డి, సమధులు కూడా మరోసారి తమ టాలెంట్ను చూపించాల్సి ఉంటుంది. 4గో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలి అనే విషయంలో హైదరాబాద్ మేనేజ్మెంట్లో గందరగోళం ఉంది. మార్క్రమ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నాడు. లీగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఫిలిప్స్ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్చును బట్టి క్వాలిఫైయర్లో షహబాజ్ను అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చింది టీం. ఇక ఫైనల్లో వీరిలో ఎవరిని తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ పేస్ బౌలింగ్లో అద్భుత ప్రదర్శనను ఇస్తూనే ఉన్నారు. కోల్కతా మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడిన టీంనే ఆడించే ఛాన్సులు ఉన్నాయి. మొదటి నుంచి ఈ టీంలో అందరూ ఫామ్లో ఉండడం కలిసొచ్చే అంశం. ఓపెనర్లు నరైన్, గుర్బాజ్ సత్తా చాటగలరు. వెంకటేష్, శ్రేయస్, రాణా జట్టును మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక చివర్లో రింకు, రసెల్ విధ్వంసం సృష్టించగల బ్యాటర్స్. బౌలింగ్లో కూడా కేకేఆర్ అద్భుతంగా ఆడుతుంది. స్టార్క్ ఫామ్లో ఉంటే ఏం జరుగుతుందో గత మ్యాచ్లో హైదరాబాద్కు అర్థమైంది. మరోవైపు హిర్షిత్, అరోరా పేసర్లు కూడా ఫామ్లో ఉన్నారు. స్పిన్నర్ వరుణ్ కూడా మంచి స్పెల్తో రాణిస్తున్నారు.